This video is brought to you by AKSIAS. సో ఈరోజు టాపిక్ మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఈ టాపిక్ని మనం ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆదేశిక సూత్రాలు అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది అంటే 4th పార్ట్లో ఉంది. ఓకే, సో అండ్ దెన్ ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే 36 నుంచి 51 వరకు మనకి ఆదేశిక సూత్రాల గురించి మనం తెలుసుకోవచ్చు. మనం చూసాం ఫండమెంటల్, ఇంతకుముందు వీడియోలో చూసాము ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A. సో 36కి ముందు కోదలుచుకుంటే 36కి ముందు ఉన్నవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ 12 to 35, అండ్ 36 నుంచి 51 వరకు మనకి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, 51A మనకి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇప్పుడు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ఆదేశిక సూత్రాలు అనేవి 4వ భాగంలో ఉన్నాయని అర్థమవుతోంది. అయితే ఇవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎందుకు ఎక్కడి నుంచి తీసుకున్నాం అని అడుగుతున్నానంటే, మన రాజ్యాంగం కలగూర గంప. అంటే మొత్తం మనకి సంబంధించి, అంటే మన ఇండియా నుంచే కాకుండా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ నుంచి, రకరకాల దేశాల కాన్స్టిట్యూషన్స్ని స్టడీ చేసి, మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఆయనకి హెల్ప్ చేసినటువంటి మిగిలిన కమిటీ మెంబర్స్ తోటి కలిసి ఈ రాజ్యాంగాలను డిఫరెంట్ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన భారతదేశానికి సూటబుల్గా ఉండేటువంటి అన్ని విషయాలని కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. దాంట్లో ఒకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్కడి నుంచి తీసుకున్నామండి? మనం ఐరిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఇది 1937లో ఏర్పడింది ఐర్లాండ్లో. ఓకే, సో మరి ఈ ఐరిష్ వాళ్ళది కూడా ఇది సొంతదా అంటే కాదు. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుని, వీళ్ళు కూడా అప్పు తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? స్పానిష్ కాన్స్టిట్యూషన్ అంటే స్పెయిన్ యొక్క రాజ్యాంగం నుండి ఐరిష్ వాళ్ళు అప్పు తెచ్చుకుంటే మనం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాం కదా. ఓకే, ఎనీవేస్, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఈ డిపిఎస్పిలో అంటే ఆదేశిక సూత్రాలలో ఏం చెప్తుంది? ముఖ్యంగా ఆదేశిక సూత్రం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి, శాసనాలు చేయడానికి తగిన ఆదర్శాలను కలిగి ఉండాలి అని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ రాజ్యం అంటున్నాను. రాజ్యం అంటే ఏమేమి వస్తాయి? సో మనకి రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎట్సెట్రా. మనం ఆల్రెడీ దీన్ని ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12 గురించి చెప్పుకునేటప్పుడు మనం క్లియర్గా వాటన్నిటి గురించి మనం రాజ్యం అంటే ఏమేమి వస్తాయి ఏంటి అనేది మనం చూసాం. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్గా రాజ్యం కిందకి ఏమేమి వస్తాయి అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో రాజ్యం అంటే ఇక్కడ అంటే రాజ్యం తన విధానాలను ఏర్పాటు చేసుకోవడానికి చట్టాలు తయారు చేస్తుంది. ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుని, ఆదేశాలను అంటే ఈ ఆదేశాల్లో ఉన్నటువంటి విషయాలను గుర్తుపెట్టుకుని ప్రజలకు మేలు కలిగేలా చట్టాలు చేయాలి అని ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఆదేశిక సూత్రాల యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే వెల్ఫేర్ స్టేట్. సో ఇది ఆదేశిక సూత్రాల యొక్క కాన్సెప్ట్, వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో రాష్ట్రం అంటే రాజ్యం మొత్తం దాని యొక్క అభివృద్ధిని మీద దృష్టి పెట్టి ఈ ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. ఓకే, నా ఇది కాకుండా ఆదేశిక సూత్రాలు ఇంకా ఏం చెప్తాయి మనకి? ప్రియాంబుల్లో మనకి జస్టిస్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ ఇవన్నీ కూడా మనం చూసాం, ఈక్వాలిటీ ఇవన్నీ కూడా మనం చూసాం. సో జస్టిస్ అంటే న్యాయం, అలాగే లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వం, అదేవిధంగా ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం. సో ఈ లక్షణాలన్నింటినీ కూడా సాధించటానికి ఆదేశిక సూత్రాలు ఉపయోగపడతాయి. ఓకే, అండ్ దెన్ దేశంలో ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్య స్థాపనను ఆకాంక్షిస్తాయి. అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య పరిపాలన జరగాలి, లేదా ఆర్థికంగా, సామాజికంగా
ప్రజాస్వామ్యం స్థాపించబడాలి అనేటువంటి విషయాన్ని ఈ ఆదేశిక సూత్రాలు ఆకాంక్షిస్తాయి, కోరుకుంటాయి. అంటే మన దేశంలో చేసేటువంటి చట్టాలలో ప్రజాస్వామ్యం ఆర్థికంగా సామాజికంగా ఉట్టిపడాలి. ఈ చట్టాలలో న్యాయం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. ఈ ప్రియాంబుల్లో చెప్పినటువంటివన్నీ కూడా అక్కడ సాధించాలి ఈ చట్టాల ద్వారా అని మనకి ఆదేశిక సూత్రాలు రూపంలో రాజ్యాంగం ఆదేశిస్తోంది. ఎవరిని ఆదేశిస్తుంది? ఆబ్వియస్లీ చట్టాలు చేసేవాళ్ళు ఎవరు? యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళందరూ కూడా, అంటే స్టేట్ అనే కాన్సెప్ట్ కిందకి వచ్చేవాళ్ళు అందరూ, అంటే వీళ్ళే కాకుండా రాష్ట్రం అనే పదం కిందకి పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, లేదా ఇంకే ఇతర సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా, ఇలాంటివన్నీ కూడా మన స్టేట్ అనే దాని గురించి మీరు ఫండమెంటల్ రైట్స్లో చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, సో ఇలా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది పరిపాలనకు సంబంధించినటువంటి చట్టాలలో ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఆదేశాలను అని చెప్తోంది. ఓకే, అయితే ఫండమెంటల్ రైట్స్కి ఉన్న మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏంటి అంటే ఇవి నాన్ జస్టిషియబుల్. ఫండమెంటల్ రైట్స్ ఏమో జస్టిషియబుల్, ఇవి నాన్ జస్టిషియబుల్ అంటే న్యాయ నిర్హేతుకమైనవి. ఓకే, అంటే నాన్ జస్టిషియబుల్, వీటికి కోర్టు అంటే ఇవి జరగలేదు అని మనం కోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు. అదే ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగితే మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, లేదా హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. ఆ రెండు కోర్టులు అంటే ఆర్టికల్ 32, 226 మనం రిట్స్లో చూసాము, రిట్స్ ఇష్యూ చేయొచ్చు. 32 ప్రకారం 226 ప్రకారం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగినప్పుడు రిట్స్ని ఇష్యూ చేయొచ్చు. సో ఇక్కడ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆ అవకాశం లేదు, ఆ సౌలభ్యం లేదు. ఏంటి? ఇవి నాన్ జస్టిషియబుల్, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని ఆదేశం ఉందే కానీ మీరు చేయకపోతే మేమేం చేస్తాం అనేది ఏం లేదు రాజ్యాంగంలో. కోర్టుకి వెళ్ళొచ్చు చేయకపోతే అనేది ఏమీ లేదు. ఓకే, మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు మరి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉండి కూడా ఉపయోగం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఎలా ఉంది అంటే రాజ్యాంగం ఇట్సెల్ఫ్, రాజ్యాంగంలోనే చట్టాలను అమలు చేసేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలని ఫాలో అవ్వండి అని చెప్తుంది. అండ్ మోరోవర్ ఒక చట్టం తయారు చేసినప్పుడు ఇవి అంటే రాజ్యాంగబద్ధత కలిగి ఉన్నాయా లేదా అని డిసైడ్ చేయడానికి కూడా న్యాయస్థానాలకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈ ప్రిన్సిపల్స్ హెల్ప్ చేస్తాయి. అసలు ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, ప్రజల అభివృద్ధికి అనుగుణంగా ఉందా లేదా ఏంటి అనే విషయాన్ని డిసైడ్ చేయడానికి న్యాయస్థానాలకు కూడా ఇవి హెల్ప్ డెఫినెట్గా చేస్తాయి. అది కాకుండా రాజ్యాంగం ఈ సూత్రాలు దేశ పరిపాలనకు ప్రాథమికమైనవే అని కూడా చెప్తోంది అండర్ ఆర్టికల్ 37. ఆర్టికల్ 37లో ఏం చెప్తుంది? ఆర్టికల్ 37 ఏం చెప్తుంది? ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిషియబులే, కానీ ఇవి రాజ్యాంగానికి సంబంధించినటువంటి దేశ పరిపాలనకు సంబంధించి ఇవి ప్రాథమికమైనవిగానే తీసుకోవాలి అని ఆర్టికల్ 37 మనకి ఇక్కడ చెప్తోంది. ఓకే, సో ఇక గతంలో మన ప్రభుత్వం చేసినటువంటి అంటే నిజంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే ఆర్టికల్ 14, 19. 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, 19 అంటే 6 రైట్స్ గురించినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఆ 6 రైట్స్ ఉంటాయి కదా. సో ఆ 6 రైట్స్ ఈ 19కి భంగం కలిగినా కూడా కొన్ని సందర్భాలలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం కొన్ని చట్టాలను గవర్నమెంట్ చేసినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి యూజువల్గా దాంట్లో అనే విషయం మీద మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేద్దాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు వీటిని. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని సోషలిస్టిక్, గాంధీయన్ and liberal intellectual. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మన 36 నుంచి 51 వరకు ఉన్నాయండి. అవన్నీ మనం ప్రతి ఒక్కటి డిస్కస్ చేయడానికి మనకి అంటే అవి ఏవేంటి అని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి రకరకాల బుక్స్లో వాటిని లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాటిని లిస్ట్ అవుట్ చేస్తూ మనం చదవాల్సిన అవసరం ఇక్కడ లేదు. బట్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏమొస్తాయి?
అలాగే గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఎలాంటివి దీని కిందకి వస్తాయని కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషలిస్టిక్ అంటే సామ్యవాద ఆదేశాలు, లేదా సూత్రాలు. వీటి కిందకి ఏమొస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసమానతలు తగ్గించాలి. అసమానత తగ్గించాలి. ఏ విషయంలో తగ్గించాలి? ఆదాయం విషయంలో తగ్గించాలి, హోదా విషయంలో తగ్గించాలి, సౌకర్యాల విషయంలో తగ్గించాలి. ఈ విషయాలన్నింటిలో కూడా అందరినీ సమానంగా చూడాలి. ఇది ఒక ఆదేశిక సూత్రం. ఇట్ విల్ కమ్ అండర్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్. ఓకే, అంటే సామ్యవాద సూత్రం కిందకు వస్తుంది. అలాగే పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అసలు ఇది ఎందుకు వచ్చింది? పురుషులకి స్త్రీలకి మధ్య భేదం ఎందుకు చూపిస్తారు? ఒక టైంలో అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేదంటే పురుషుల పనికి స్త్రీల పనికి వ్యత్యాసం చూపించేవాళ్ళు. అదే గంటలు పనిచేసినా కూడా 4 గంటలు అంటే గంటకి పురుషుడికి ఇచ్చేటువంటి వేతనం వేరుగా ఉండేది, ఎక్కువగా ఉండేది. స్త్రీల కంటే కొంచెం ఎక్కువగా ఉండేది. ఎందుకు అంటే స్త్రీలకు సామర్థ్యం పురుషులకు ఉన్నంత ఉండదు, వాళ్ళు గంట పనిచేసినా కూడా పురుషులు పనిచేసినంత పని చెయ్యరు అనే కాన్సెప్ట్లో ఇది ఉండేది. బట్ దాన్ని మార్చాలి. ఎంత పని వీళ్ళు చేస్తే, ఎన్ని గంటల పని వీళ్ళు చేస్తే, ఎంత పని ఈక్వల్గా పని చేసినప్పుడు ఈక్వల్గా వేతనం ఇవ్వాలి అని మనకి సామ్యవాద ప్రిన్సిపల్స్లో, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో పెట్టడం జరిగింది. ఓకే, అండ్ దెన్ పిల్లలు ఆరోగ్యంగా పెరగాలి, దానికి తగిన అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి. అలాగే సమానమైనటువంటి న్యాయాన్ని అందరికీ అందించాలి. ధనిక వర్గానికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం, పిల్లలకు ఒక న్యాయం, అలా కాకుండా సమానమైనటువంటి న్యాయాన్ని అందరికీ అందించాలి. అండ్ పూర్ పీపుల్కి మనకి ఏదైనా ఇబ్బంది జరిగింది, మిడిల్ క్లాస్ వాళ్ళకో హై మిడిల్ క్లాస్ వాళ్ళకో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగింది, ఎస్పెషల్లీ హయ్యర్ క్లాసెస్లో ఉండే వాళ్ళకి, చాలా ఎక్కువ ఆస్తిపరులకు, ధనిక వర్గాల వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగితే కోర్టులకు వెళ్తారు, డబ్బులు ఇచ్చి లాయర్లు పెట్టుకుంటారు. కానీ పేదవాళ్ళకి అది సాధ్యం కాదు. అలాంటప్పుడు పేదవాళ్లకు ఉచిత న్యాయ సలహాను అందించే విధంగా ఉండాలి. ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ పీపుల్, ఇది కూడా అందించాలి, ప్రభుత్వం అందించాలి అని ఈ సామ్యవాద సూత్రాలలో ఒకటిగా పెట్టడం జరిగింది. అలాగే పనిచేసే హక్కు, విద్యా హక్కు, ఇలాంటివన్నీ కూడా, పనిచేసే హక్కు, విద్యా హక్కు కూడా, విద్యను అందరూ నేర్చుకోవాలి, పని అందరికీ కల్పించాలి, అందరికీ పని చేసుకునే హక్కు ఉంది. ఇలాంటివన్నీ కూడా సొసైటీకి సంబంధించినటువంటి విషయాలు ఇవి. అందుకనే దీన్ని సామ్యవాద సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని అన్నారు. అండ్ దెన్ వాట్ అబౌట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్? గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే గాంధీ గారు కన్న కలలు. ఆయన ఏవైతే ఇలా ఉండాలి మన భారతదేశం అని కలలు కన్నారో వాటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశం యొక్క అభివృద్ధి కోసం వీటన్నిటినీ కూడా డిపిఎస్పిలో అంటే ఆదేశిక సూత్రాలలో చేర్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామ పంచాయతీలు వ్యవస్థీకరణ చేయాలి అనేది గాంధీ గారి కళ. దాన్ని ఆర్టికల్ 40లో పెట్టి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పెట్టారు. ఓకే, అండ్ దెన్ కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు అనేవి బాగా డెవలప్ అయితే, అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎంతమంది ఇన్వెస్ట్ చేయగలరు? పెద్ద ఇండస్ట్రీలు పెట్టడానికి మన దేశ జనాభా ఎంత? ఈ జనాభాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? అంత ఇన్వెస్ట్మెంట్ అందరి దగ్గర ఉందా అంటే లేదు. మరి ఇండస్ట్రియల్లీ డెవలప్ కావాలి అంటే కుటీర పరిశ్రమలను కూడా మనం డెవలప్ చేయాలి. కాటేజ్ ఇండస్ట్రీస్ షుడ్ బి డెవలప్డ్. సో ఈ కాన్సెప్ట్ మన గాంధీజీ గారిది. సో గాంధీ గారి కాన్సెప్ట్ని ఇక్కడ మనకి ఆదేశిక సూత్రాలలో ఒకటిగా పెట్టడం జరిగింది. అలాగే గోవుల రక్షణ, గోవుల్ని, పశువుల్ని, పాడి పశువుల్ని రక్షించాలి. ఎందుకు అంటే పాడి పశువులు అనేది మనకి పాడి పంట అన్నారు. పంట, మనం పండించే పంట ఎంత ఇంపార్టెంటో పాడి కూడా అంతే ఇంపార్టెంట్. పాలు, వెన్న ఇవన్నీ కూడా మనకి పోషక విలువల్ని ఇచ్చేటువంటి అంశాలు. సో ఇలాంటి గోవులని, అలాగే పాడి పశువులని, ఇతర జంతువులను కూడా చంపకూడదు, వధ చేయకూడదు, దీన్ని నిషేధించాలి అని కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఒకటిగా పెట్టారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ని స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలి. ఇలాంటివన్నీ కూడా గాంధీ గారి కలలు. వీటన్నిటినీ కూడా కార్యరూపం దాల్చేలా చేయాలని గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలలో వీటన్నిటిని పెట్టడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే మనం వీటిని ఇలా డివైడ్ చేసాం. ఓకే, అండ్ దెన్ లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, అందరు పౌరులకి, దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అండర్ ఆర్టికల్ 44 ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ 6 సంవత్సరాల వరకు పిల్లలకి తగినటువంటి బోధన అందించడానికి, రాష్ట్రం ఇన్ సెన్స్ ఇక్కడ ప్రభుత్వం, వాట్ ఎవర్
కృషి చేయాలి. సో అలాగే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, పర్యావరణ రక్షణ అలా అంటే దానిలో భాగంగా అడవులను రక్షించాలి, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఓకే, సో పర్యావరణం రక్షించాలి. అలాగే ప్రభుత్వ సార్వజనీన సేవలలోని కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థను సెపరేట్ చేయాలి, అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని సెపరేట్ చేయాలి. ఓకే, గవర్నమెంట్ అంటే ఇలాంటివన్నీ కూడా లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయి. సో బేస్డ్ ఆన్ మనకి గాంధీ గారి అని అంశాలను మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఇలాగ 3 రకాలుగా దేని ఉద్దేశించి డివైడ్ చేయడం జరిగింది. సొసైటీకి సంబంధించినవి, గాంధీ గారు కలగన్నవి, అలాగే లిబరల్గా ఉండేటువంటివన్నీ కూడా మనం వీటిని సెపరేట్ చేసి 3 భాగాలుగా చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇక దీని తర్వాత ఇవి మనకి 36 నుంచి 51 వరకు ఉన్నాయి. అయితే కొన్ని సవరణల ఆధారంగా కొత్తవి కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో మొదటిది 42nd అమెండ్మెంట్ యాక్ట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని చేర్చడం జరిగింది. అంటే 39లో చిన్న చేంజ్ చేశారు, అలాగే 39A, 43A, 48A ఈ 4 ఆర్టికల్స్కి అనుగుణంగా కొత్తగా 42nd అమెండ్మెంట్ ప్రకారం రాజ్యాంగాన్ని అమెండ్ చేసి ఈ 4 కొత్త డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని యాడ్ చేయడం జరిగింది. దానిలో మొదటిది 39వది బాలల ఆరోగ్యాభివృద్ధి అవకాశాలను కలుగజేయటం. ఓకే, అండ్ దెన్ 39A విషయానికి వస్తే సమాన న్యాయాన్ని, పేదలకు సమాన న్యాయ సలహాను, ఉచిత న్యాయ సహాయాన్ని లేదా అందించాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పార్. ఓకే, అండ్ దెన్ 43A ప్రకారం పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనేలా చేయాలి. పరిశ్రమల యొక్క నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్లో కార్మికులు పాల్గొనాలి. ఓకే, అండ్ దెన్ పరిసరాలను రక్షించటం, అభివృద్ధి పరచడం, అడవులు వన్యప్రాణులను పరిరక్షించడం అనేది ఆర్టికల్ 48A ద్వారా చేర్చడం జరిగింది. దిస్ ఇస్ అబౌట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో 43A ఏంటి? కార్మికులు పరిశ్రమల్లో పాల్గొనాలి నిర్వహణలో. అండ్ దెన్ 39A ఏంటి? సమాన న్యాయం, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫస్ట్ది ఏంటి? పిల్లల ఆరోగ్యం. 39 పిల్లల ఆరోగ్యం గురించి. సో ఈ 4 కూడా 42వ సవరణ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దెన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ని యాడ్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 38. అదేంటి అంటే రాజ్యం ఆదాయంలో, హోదాలో, సౌకర్యాలలో అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలి. ఓకే, మనం ఇది ఇందాక ఎక్కడ చదువుకున్నాం? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో చదువుకున్నాం. ఎస్, సో రాజ్యం ఆదాయంలో, హోదాలో, సౌకర్యాలలో అసమానతలను తొలగించేలా కృషి చేయాలి అండర్ ఆర్టికల్ 38. దీనిలో మోడిఫికేషన్ అది. అండ్ దెన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2002లో ఇంకొక ఆదేశిక సూత్రాన్ని యాడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇక్కడ ఆర్టికల్ 45లో ఉన్న విషయాన్ని కొంత మాడిఫై చేసి ప్రాథమిక విద్యను 21A ఆర్టికల్ ప్రకారం ఫండమెంటల్ రైట్గా మార్చింది. ఫండమెంటల్ రైట్గా చేసి 6 సంవత్సరాల లోపు విద్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్రం వర్క్ చేయాలి. 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యను అందించడం అనేది రాష్ట్ర బాధ్యతగా తీసుకోవాలి అనే విషయాన్ని ఆర్టికల్ 45 ద్వారా ఈ 86th అమెండ్మెంట్ ప్రకారం మార్పు చేయడం జరిగింది. అంటే ఆర్టికల్ 45లో ఇది అంతా కూడా మార్పు చేసింది. ఓకే, అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ని స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆదేశిక సూత్రాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనకి ఏ అమెండ్మెంట్స్ ద్వారా కొత్త ఆదేశిక సూత్రాలను చేర్చారండి? 42nd, 44th, 86, 97. 42nd ద్వారా 4, 44 ద్వారా 1, 86 ద్వారా 1,
అండ్ 97 ద్వారా ఒకటి. ఈ 86 ద్వారా ఏం చేశారు, 45లో 5ని కొంచెం అమెండ్మెంట్ చేశారు, మాడిఫై చేశారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ డీల్స్ విత్ న్యూ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21A. ఓకే, పిల్లలకు విద్యా విషయాన్ని, ప్రాథమిక విద్యను ఫండమెంటల్ రైట్గా చేసింది ఇది, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద న్యూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అండ్ ఇక అసలైన విషయానికి వస్తే ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఎప్పుడూ కూడా మనకు ఒకటి గొడవ ఏంటది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని ప్రాథమిక హక్కులకి ఇబ్బంది కలుగుతోంది. సో ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానంలో కొన్ని ప్రాథమిక హక్కులు భంగం కలుగుతున్నాయి. దీని గురించినటువంటి ప్రాబ్లం ఇది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు గతంలో కూడా కొంతమంది కేసులు చెప్పండి మేడం, ఫండమెంటల్ రైట్స్లో కేసులు చెప్పండి అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సో ఫస్ట్ చంపకం దొరైరాజన్ కేస్. చంపకం దొరైరాజన్ కేస్ 1957. సో చంపకం దొరైరాజన్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్, ఇది కేసు. సో ఈ చంపకం దొరైరాజన్ కేసులో మొట్టమొదటిసారిగా ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మధ్య సంఘర్షణలు ఏర్పడ్డాయి. సో ఈ సంఘర్షణలు ఏర్పడితే ఫండమెంటల్ రైట్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చింది కోర్టు. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, ఫండమెంటల్ రైట్స్ని ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్లో పెట్టి తూసింది అనుకోండి, దీనికే వెయిట్ ఎక్కువ అని కోర్టు చెప్పింది, కోర్టు తీర్పిచ్చింది, సుప్రీం కోర్టు. సో ఫండమెంటల్ రైట్స్కే వెయిట్ వెన్ కంపేర్డ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి కొంచెం తక్కువ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే, సో ఒకవేళ కనుక మీరు ఫండమెంటల్ రైట్స్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఫండమెంటల్ రైట్స్ని సవరించండి. సవరించిన తర్వాత కావాలంటే మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్కి రెండింటిని కనుక త్రాసులో పెట్టి చూస్తే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫండమెంటల్ రైట్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించకూడదు, కరెక్ట్గా మాట్లాడాలంటే అని చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ ఇన్ 1957. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి. అండ్ దెన్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక కేసు వచ్చింది, దట్ ఈజ్ గోలక్నాథ్ కేస్ 1967. గోలక్నాథ్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో అంతా కూడా అంటే ఫండమెంటల్ రైట్స్ను కుదించటం లేదా రద్దు అంటే ఫస్ట్ ఏమంది, దొరైరాజన్ కేసులో ఏమంది, అమెండ్మెంట్ చేయండి, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసి తర్వాత ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టు చెప్పింది. తన తీర్పును తనే వ్యతిరేకిస్తూ గోలక్నాథ్ కేసులో ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ని కుదించటం లేదా రద్దు చేయకూడదు అని చెప్పింది. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఫండమెంటల్ రైట్స్ని సవరించకూడదు అంది. సవరించండి అని చంపకం దొరైరాజన్ కేసులో చెప్పి మళ్ళీ తన తీర్పును తానే సరిదిద్ది వేరే విధంగా మార్చి ఇక్కడ గోలక్నాథ్ కేసులో అలా చేయకూడదు, ఫండమెంటల్ రైట్స్ని సవరించకూడదు, కేవలం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ని అసలు సవరించొద్దు, రద్దు చేయొద్దు, కుదించకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో వెంటనే ఎప్పుడైతే పవర్ లేదు నీకు అని ఎవరైనా అంటే వాళ్ళకి కోపం వస్తుంది కదా. సో మన పార్లమెంట్కి కూడా కోపం వచ్చేసింది. నాకు పవర్ లేదా, నేను ఫండమెంటల్ రైట్స్ని నేను అమెండ్ చేయకూడదా అని చెప్పి 2 అమెండ్మెంట్స్ని పార్లమెంటు ప్రవేశపెట్టింది. 24th and 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ 1971. ఇది కూడా 1971. ఓకే, సో ఈ 2 అమెండ్మెంట్స్ని పార్లమెంటు చేసింది. 24th అమెండ్మెంట్ ప్రకారం ఏమంది, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం నాకుంది అని 24th అమెండ్మెంట్ చెప్తోంది. పార్లమెంట్ క్యాన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్.
అండర్ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. 24వ సవరణ చట్ట ప్రకారం పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించవచ్చు. నెంబర్ 1. ఇక 25th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేసింది? 31C ఆర్టికల్ 31Cని ఇంక్లూడ్ చేసింది. ఆర్టికల్ 31Cని ఇంక్లూడ్ చేసింది. ఈ ఆర్టికల్ 31Cలో యాక్చువల్గా ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీకి సంబంధించింది. సో దానికి సంబంధించిన ఇష్యూస్ వల్ల ఇవన్నీ కూడా అరైజ్ అయ్యాయి. ఓకే, ఈ కేసులన్నీ వచ్చాయి. సో 31లో సి అనేటువంటి ఒక క్లాజ్ని పెట్టింది. ఆ క్లాజ్ ప్రకారం ఏముంది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండర్ ఆర్టికల్ 39B 39C వీటిల్లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను అమలుపరచాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అంటే రైట్ టు ఈక్వాలిటీ అండ్ 6 రైట్స్ వీటికి భంగం కలిగినా పర్వాలేదు, భంగం కలగవచ్చు అని 25th అమెండ్మెంట్ యాక్ట్ చెప్తోంది. అంటే 25th అమెండ్మెంట్ యాక్ట్ 31C అనేటువంటి ఆర్టికల్ని అంటే క్లాజ్ని 31 ఆర్టికల్లో ఈ క్లాజ్ని పెట్టింది. ఆ క్లాజ్ ఏం చెప్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి 39BCలలో ఉన్న ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒకవేళ ఆర్టికల్ 14 కానీ 19లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగినా కూడా పర్వాలేదు అని చెప్తోంది. ఓకే, వెంటనే తర్వాత నెక్స్ట్ ఈ కేసు తర్వాత మళ్ళీ కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసు 1973లో వచ్చింది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది? 31C ఏదైతే పార్లమెంట్ యాడ్ చేసిందో ఈ 31Cని అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఇన్వాలిడ్ అని తీర్పు చెప్పేసింది. సో వెంటనే మళ్ళీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ యాక్ట్ ప్రకారం ఏమన్నది? 39BCలో ఉన్న ప్రావిజన్సే కాకుండా ఇప్పటివరకు నేను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఒక్క 39 ఆర్టికల్ BCలలో ఉండే ఆదేశిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే ఆర్టికల్ 14ని 19కి భంగం కలిగించవచ్చు అని చెప్పాను. బట్ ఇప్పుడు ఏ ఆదేశిక సూత్రమైనా 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఏ ఆదేశిక సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా 14, 19, 31 ఈ మూడిట్లో ఉన్న ఆర్టికల్స్ భంగం కలిగినా పర్వాలేదు, భంగం కలిగించవచ్చు అని సుప్రీంకోర్టుకి అగెయిన్స్ట్గా ఈ అమెండ్మెంట్ చేసింది. ఇది ఒక వార్లా ఉంది కదా, సుప్రీంకోర్టు ఒకటి చెప్పడం, మళ్ళీ పార్లమెంట్ కోపం రావడం, వేరే ఇంకో అమెండ్మెంట్ చేయడం. సో ఫస్ట్ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 31C అనేటువంటి ప్రావిజన్ ఏదైతే పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో 25th అమెండ్మెంట్ చట్టం ప్రకారం దాన్ని ఇన్వాలిడ్ అని చెప్పింది. అలా ఇన్వాలిడ్ అని చెప్పంగానే పార్లమెంట్కి కోపం వచ్చింది. కోపం వచ్చి 42nd అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం 39BC మాత్రమే ఏంటి, ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఆర్టికల్ 14, 19, 31 ఈ 3 ఆర్టికల్స్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నా పర్లేదు అని చట్టం తీసుకొచ్చింది. వెంటనే మినర్వా మిల్స్ కేస్ 1980 ఇంకొక కేసు, మినర్వా మిల్స్ కేస్ 1980 మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఈ కేసులో ఈ మొత్తం ఆర్టికల్స్ అంటే ఆ మొత్తం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించైనా అని చెప్పింది కదా 42nd అమెండ్మెంట్ యాక్ట్లో. ఆ ప్రావిజన్ని అన్కాన్స్టిట్యూషనల్ అంది అని ఫండమెంటల్ ఆర్టికల్ 14, 19ని 39BCలో ఉన్న విషయాల కోసం కావాలంటే చేసుకోండి, కానీ అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి అలా చేయడానికి వీల్లేదు అని ఆ ప్రావిజన్ పర్టికులర్ ప్రావిజన్ని సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి 14, 19 ఇది చేయడానికి వీల్లేదు అనే విధంగా
సుప్రీంకోర్టు ఆ అమెండ్మెంట్లో ఉన్నటువంటి ప్రావిజన్ని కొట్టి పారేసింది. కొట్టేసి వెంటనే ఏం చెప్పింది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఎప్పుడైనా సరే ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్సే సబార్డినేట్గా ఉండాలి, ఫండమెంటల్ రైట్సే పై చేయిగా ఉండాలి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి సాక్రోసాంక్ట్. ఓకే, సో వాటిని మార్చడం అనేది, దాని ఇష్టం వచ్చినట్టు తీసేయడం, తొలగించడం అనేది చేయకూడదు. అది బేసిక్ స్ట్రక్చర్ కిందకు వస్తుంది. సో దీన్ని ఇష్టం వచ్చినట్టుగా మార్పు చేయకూడదు. అది మాత్రమే కాకుండా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్ రెండు కూడా రథానికి రెండు చక్రాలు లాంటివి. అవి బ్యాలెన్స్గా వెళ్తేనే రథం ప్రాపర్గా వెళ్తుంది. ఏ ఒక్కటి ఇబ్బంది పడినా కూడా కరెక్ట్గా అంటే ఇక్కడ రథం అంటే అడ్మినిస్ట్రేషన్ అండి. సో అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా జరగదు. సో రెండిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే ఫైన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆర్టికల్ 14, 19 కొంతవరకు భంగం కలిగినా కూడా వాటి బేసిక్ స్ట్రక్చర్ ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్తుంది సుప్రీంకోర్టు. సో అయితే ఫైనల్గా ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి, ఫండమెంటల్ రైట్స్కే సుప్రీమసీ ఉంది డైరెక్టివ్ ప్రిన్సిపల్ కంటే కూడా. సో ఫండమెంటల్ రైట్స్కే సుప్రీమసీ ఉంది అంటే ఫండమెంటల్ రైట్సే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంటే వాటికి వెయిట్ ఎక్కువ ఉంది. డిపిఎస్పి సబార్డినేట్స్గా ఉండాల్సిందే ఈ ప్రస్తుత స్టేటస్ అది. ఓకే, సో మనం కేసులు చూసాం, చంపకం త్వరరాజన్ చూసాం, గోలక్నాథ్ చూసాం, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసు, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి గురించినటువంటి కేసెస్. ఓకే, ఇక డిపిఎస్పి అంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇబ్బంది పడినా, దట్ మీన్స్ ఆర్టికల్ 14, 19లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఇబ్బంది పడినా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దృక్పథంతో కొన్నిటిని అలా భంగం కలిగించి కూడా ఇంప్లిమెంట్ చేశారు. చాలా చట్టాలు అలా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ కమిషన్, 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ లేదు. 2015లో నీతి ఆయోగ్ అని కొత్తగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. సో ఎనీవేస్, అలాగే ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు చేశారు. జమీందారీ సిస్టమ్ని తొలగించారు, రద్దు చేశారు, ఇలాంటివన్నీ కూడా నిషేధించారు. ఇలాంటివన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు కొన్ని చేశారు. దాంతోపాటు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వల్ల ఏ ఫండమెంటల్ రైట్ దెబ్బతిని ఉంటుంది, ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ. జమీందార్స్కున్నటువంటి ఎక్కువ అంటే ఏకర్స్ ఆఫ్ పొలంలో నుంచి కొంత తీసేసుకుని అంటే మినిమం లిమిట్ పెట్టి మిగిలిన పొలాన్నంతా కూడా పొలం లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ప్రభుత్వం పనిచేసింది. సో దాన్ని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అంటాం, ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు అంటాం. సో ఇవన్నీ కూడా చేసేటప్పుడు, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు చేసేటప్పుడు ఆర్టికల్ 31 ప్రకారం ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్కి భంగం కలిగింది. అయినప్పటికీ ల్యాండ్ రిఫార్మ్స్ గవర్నమెంట్ చేసింది. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, మైన్స్ యాక్ట్ 1952, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952, వైల్డ్ లైఫ్ యాక్ట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి యాక్ట్ అంటే మనం చూసాం గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఒకటిగా చూసాం ఏంటి, వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, అలాగే ఫారెస్ట్ యాక్ట్ 1980. ఇవన్నీ కూడా దాంతోపాటు 3 టైర్ పంచాయతీ అంటే పంచాయతీల వ్యవస్థీకరణ గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఒకటి. సో దాన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం పంచాయతీని 3 టైర్ పంచాయతీల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇలాగా అంతెందుకు రీసెంట్గా 2019లో మామూలుగా అయితే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఈక్వల్గా ఉండాలి కదా, రైట్ టు ఈక్వాలిటీ అంటే ఇక్కడ ఆర్టికల్ 14 రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయటంలో ఏ ఫండమెంటల్ రైట్కి భంగం కలుగుతుంది అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీకి భంగం కలుగుతుంది. అయినప్పటికీ కొంత వెనుకబడిన వర్గాల వాళ్ళకి కొంత చేయూతనివ్వడం కోసం గవర్నమెంట్ అలా భంగం కలిగినా కూడా పక్కన పెట్టి ఈ రిజర్వేషన్లు అవి ఇంప్లిమెంట్ చేస్తోంది ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వగేరా. 2019లో సరికొత్తగా ఓసీలలో ఉండేటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ని అమలుపరిచింది రీసెంట్గా. సో ఇవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయటానికి చేసినటువంటి చట్టాలే. ఈ చట్టాలలో ఒక్కొక్కసారి ఆర్టికల్ 14కి భంగం కలిగింది, ఒక్కోసారి ఆర్టికల్ 19కి భంగం కలిగింది, ఒక్కోసారి ఆర్టికల్ 31కి భంగం కలిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆర్టికల్ 31 లేదు,
దాన్ని 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో రద్దు చేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్గా తీసేసి లీగల్ రైట్గా చేయటం అనేది జరిగింది. సో ఇక క్రిటిసిజం అనేటువంటి విషయానికి వస్తే యూజువల్గా ఏముంటాయండి క్రిటిసిజంలో? ఆబ్వియస్లీ నాన్ జస్టిషియబుల్ అయితే మెయిన్ ఏంటి? నాన్ జస్టిషియబుల్, అదే పెద్ద క్రిటిసిజం. నాన్ జస్టిషియబుల్గా ఉంటే ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఇంప్లిమెంట్ చేయకపోయినా కూడా ఎవరు ప్రశ్నించేవారు లేరు. అలాంటప్పుడు ఇవి ఇంపార్టెంట్ ఎలా అవుతాయి అని చాలామంది క్రిటిసైజ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ యాక్ట్లన్నింటినీ మనం చూసినట్లయితే ప్రభుత్వం వీటి ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానంలో కొన్నిసార్లు ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా కూడా బేసిక్ స్ట్రక్చర్ని ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఈ డైరెక్టివ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ప్రభుత్వం వెళుతోందని మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అనదర్ టాపిక్ మనం చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. This video is brought to you by AKSIAS.